శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఈ వీడియోలో శివరాత్రి లింగోద్భవ సమయంలో చేసిన పూజ, అభిషేకాలు, దానికి సంబంధించిన కథ తెలియజేయడం జరిగింది. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోనికి వస్తే, నేను కూడా చాలా సంవత్సరాలు చిన్నతనంలో తెలియక చాలా పొరపాట్లు చేశాను. శివ పూజ పట్ల, ముఖ్యంగా మహాశివరాత్రి పట్ల చాలా తప్పులు చేస్తూ వచ్చాను. ఈ పూజకు సంబంధించి అంటే పిల్లలుగా ఉన్నప్పుడు తెలియదు కదండి, పెద్దవాళ్ళు కూడా ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయరు. కాబట్టి శివరాత్రి అంటే జాగారం, ఉత్సాహం, వీధిలో పడి గెంతడము, ఎగరడము, ఆడుకోవడము పిల్లలతో. కొంచెం పెద్ద అయిన తర్వాత రాజు రాణి, బారెకట్ట, పాములు పట్టము, ఇట్లాంటి డబ్బులు పెట్టి ఆడటము. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత టీవీలు వచ్చేసాయి. టీవీలు కత్తుకుపోయి సినిమాలు చూస్తూ ఉండడము, ఏ తెల్లవారుజామున అలసిపోయి పడుకొని నిద్రపోవడము. ఇలా జరిగింది చాలా సంవత్సరాలు. తర్వాత తెలిసి వచ్చింది అసలు విషయం, ఎలా చేసుకోవాలి ఏమి అనేది. శివరాత్రి జాగారం ఎందుకు చేస్తారు, అసలు పండుగలన్నీ పగలు చేస్తూ ఉంటే, అంటే పూజ కానీ అభిషేకాలు కానీ ఏవైనా కానీ పగలు, ఉదయము సాయంత్రము చేస్తూ ఉంటే, ఒక్క శివరాత్రి మాత్రమే అర్ధరాత్రి 12 గంటలకు ఎందుకు అభిషేకం చేస్తారు అన్న విషయానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుందాము. దీనికి సంబంధించి ఒక పురాణ కథలు కూడా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఒకసారి బ్రహ్మకు మహావిష్ణువుకు ఒక వాగ్వివాదం జరుగుతుంది. నేను గొప్ప అంటే నేను గొప్పనని. అంటే ఈ సృష్టిని మొత్తాన్ని పుట్టించిన వాడిని, సృష్టి చేసిన వాడిని నేను కాబట్టి నేను గొప్ప అని బ్రహ్మదేవుడు, నువ్వు సృష్టించినా కూడా ఈ మొత్తం సృష్టిలోని చరాచర జగత్తులోని ప్రతి జీవికి పోషణకారకుడిని నేను కాబట్టి నేను గొప్ప అని మహావిష్ణువు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతుంది. సో ఇద్దరు ఎవరు గొప్ప తెలుసుకోవడానికి పరమేశ్వరు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళ విషయాన్ని ఆయన ముందర పెడతారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తాడు, మీకు ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళు గొప్ప నేను అంగీకరిస్తాను. అది ఎట్లా అంటే, నేను లింగరూపం దాల్చి ఇక్కడ నిల్చుంటాను, ఆ లింగానికి, ఆ శివలింగానికి ఆది అంతము చెప్పగలిగిన వాళ్ళు గొప్ప అని నేను అంగీకరిస్తాను అని ఆయన పరీక్ష పెడతాడు. అప్పుడు శివలింగం యొక్క ఆదిని, అంటే మొదలు భాగాన్ని కనుక్కోవడానికి శ్రీ మహావిష్ణువు చివరి భాగము, కొన భాగాన్ని కనుక్కోవడానికి బ్రహ్మదేవుడు నిశ్చయించుకొని ఒకరు ఊర్ధ్వంగా ఒకరు క్రిందికి ప్రయాణమవుతారు. అంటే అటు 7 లోకాలు, ఇటు 7 లోకాలను వెతుక్కుంటూ వెళ్తారన్నమాట. ఎంత దూరం వెళ్తున్నప్పటికీ పెరిగిపోయిన లింగాకృతి కనిపిస్తోందే కానీ వాళ్ళకు ఆది అంతము దొరకదన్నమాట. బ్రహ్మదేవుడికి ఎక్కడి నుంచో పడుతూ వస్తున్న ఒక మొగలి పువ్వు కనిపిస్తుంది. ఆపి ప్రశ్నిస్తాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. నేను సాక్షాత్తు పరమశివుడి తల మీద నుంచి పూజ చేసుకొని కిందికి వస్తున్నాను అని చెప్తుంది. నువ్వు ఇలా ఎంతకాలం నుంచి వస్తున్నావు అంటే, కొన్ని వేల సంవత్సరాల నుంచి కిందికి పడుతున్నాను అని మొగలి పుష్పం చెప్పడం జరుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మొగలి పువ్వుని ఇలా అడుగుతాడు, అయితే నువ్వు ఒక పని చేయాలి, నువ్వు నాతో పాటు వచ్చి శివుడికి ఒక విషయాన్ని చెప్పాలి. నువ్వు శివపూజ చేసే సమయంలో నేను కూడా అక్కడే ఉన్నానని, శివలింగం యొక్క చివరి భాగాన్ని నేను చూడగలిగినానని నువ్వు నాకు సాక్ష్యం చెప్పాలి అని అడుగుతాడు. అప్పుడు మొగలి పువ్వు జంకుతుంది అలా చెప్పడానికి. కానీ బ్రహ్మదేవుడు కొంచెం బెదిరించినట్టుగా చెప్తాడు, నేను చెప్పిన మాట నువ్వు వినాలి అనని. దానికి మొగలి పువ్వు సరే అని చెప్పి తల ఊపుతుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే పైనుంచి ఇంకొక కామధేనువు కిందికి వస్తూ కనిపిస్తుంది. బ్రహ్మదేవుడు కామధేనువును కూడా ఆపి అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను సాక్షాత్తు పరమశివునికి శివలింగానికి పాలాభిషేకం చేసి కిందికి వస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ కామధేనువును కూడా బ్రహ్మదేవుడు ఇదే సహాయం అడుగుతాడు, నువ్వు నాతో పాటు వచ్చి నువ్వు అభిషేకం చేసేటప్పుడు నేను అక్కడ ఉన్నానని శివుడికి నువ్వు సాక్ష్యం చెప్పాలి నా తరఫున అని అడుగుతాడు. దానికి ఒప్పుకోదు గోమాత. ఒప్పుకోకుండా పోతే నేను నీకు శాపం పెడతాను, ఒప్పుకోకుండా పోతే బెదిరిస్తాడు బ్రహ్మదేవుడు. సో గత్యంతరం లేక సరేనని కామధేను కూడా ఒప్పుకుంటుంది. అలా కామధేనువును మొగలి పుష్పాన్ని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుడు వెనక్కి వచ్చి పరమశివునితో చెప్తాడు, నేను శివలింగం యొక్క చివరి భాగాన్ని చూడగలిగాను, ఈగో సాక్ష్యము. అప్పుడు అక్కడ పూజ చేస్తున్న మొగలి పువ్వు ఇక్కడ ఉంది, ప్లస్ శివలింగానికి అభిషేకం చేసిన కామధేను కూడా ఇక్కడే ఉంది అని బ్రహ్మదేవుడు చెప్పడం జరుగుతుంది. అదే సమయానికి అధోముఖంగా ప్రయాణమై శివలింగం యొక్క మొదలు కనుక్కోవడానికి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కూడా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ఆయన నిజాయితీగా, నేను ఎంత దూరం వెళ్ళినప్పటికీ నాకు శివలింగం యొక్క మొదలు దొరకలేదు, నేను ఓడిపోయాను, బ్రహ్మదేవుడే గొప్ప అని అంగీకరిస్తున్నానని ఆయన చెప్పడం జరుగుతుంది. కానీ పరమశివుడు చాలా కోపంతో అబద్ధం చెప్పినటువంటి బ్రహ్మను శపిస్తాడు.
సర్వాంతర్యామైన ఆ శివయ్యకు తెలియని విషయం ఉంటుందా, ఏది నిజమో ఏది అబద్ధమోనని. అప్పుడు పరమేశ్వరుడు ఏమని శపిస్తాడంటే బ్రహ్మదేవుణ్ణి, నువ్వు భగవంతుడయి ఉండి, నువ్వు సాక్షాత్తు బ్రహ్మవై ఉండి ఇంతటి అబద్ధం చెప్తున్నావు కాబట్టి ఇంక మీదట నీకు భూలోకంలో పూజలు పునస్కారాలు గుళ్ళు లేకుండా ఉండుగాక అని శపించడం జరుగుతుంది. అదే సమయంలో మొగలి పువ్వును కూడా శపించడం జరుగుతుంది. నీవు అబద్ధం చెప్పినందుకు గాను నీవు ఇంక మీదట పూజా కార్యక్రమాలకు శుభకార్యాలకు నువ్వు పనికిరావు అని శపించడం జరుగుతుంది. మొగలి పువ్వు వచ్చి శివయ్య పాదాల మీద పడి ఏడవడంతో, సరే అయితే నీవు స్త్రీల అలంకారాల్లో మాత్రమే నువ్వు పనికొస్తావు, అలంకార విషయాల్లోనూ స్త్రీలు జడలో పెట్టుకోవడానికి మాత్రమే నిన్ను ఉపయోగిస్తారు, పూజా పునస్కారాలకు పనికిరావని చెప్పడం జరుగుతుంది. తర్వాత కామధేనువు కూడా శపించడం జరుగుతుంది పరమేశ్వరుడు. నువ్వు గోమాతవై ఉండి అబద్ధం చెప్పినావు కాబట్టి నీ ముఖం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి, నీ మొహం ఎవరు చూడకూడదు, చూస్తే వాళ్ళకి పాపాలు చుట్టుకుంటాయి అని శపించడం జరుగుతుంది. అప్పుడు కామధేనువు కూడా ఆయన పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటుంది. నా తప్పు లేదు ఇందులో, బ్రహ్మదేవుడు నన్ను శపిస్తానని బెదిరించడంతో నేను చెప్పవలసి వచ్చింది అని ఏడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని ప్రాధేయపడుతుంది. అప్పుడు జాలిపడిన పరమేశ్వరుడు, సరే అయితే ఇంక మీదట మొట్టమొదటిసారిగా నిన్ను పూజ చేయాలంటే మొట్టమొదటిసారిగా నీ పృష్ఠభాగాన్ని స్పృశించి దండం పెట్టుకున్న తర్వాత మాత్రమే నీ ముఖాన్ని చూడాలి అని చెప్పడం జరుగుతుంది. నీ పృష్ఠభాగంలో 3,000,000 దేవతలు ఉండే విధంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఎవరైతే నీ పృష్ఠభాగానికి పూజ చేసి దండం పెట్టుకుంటారో వారు 3,000,000 దేవతలను పూజించిన ఫలితం వస్తుంది అని శివయ్య వరం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అప్పటి నుండి మనము గోమాతకి ఎప్పుడు వెనక భాగంలో ముందు పూజ చేస్తాము, లేదా వెనక భాగంలో దండం పెట్టుకుని మళ్ళీ వచ్చి ముఖానికి దండం పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మొగలి రేకును కూడా మీరు గమనించే ఉంటారు, ఏ పూజా పునస్కారాల్లోనూ వాడం మనము. స్త్రీలు అలంకారంగా జడలో పెట్టుకోవడానికి ప్లస్ ఇతరత్ర అలంకార విషయాల్లోనూ మొగలి పువ్వును వాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భూమి మీద బ్రహ్మదేవుడికి ఆలయాలు కట్టి పూజించడాలన్నది లేకుండా పోయింది. కాబట్టి ఆ రోజు వాళ్ళిద్దరిని పరీక్షించడానికి ఎప్పుడైతే ఆయన లింగాకృతి దాల్చి విశ్వమంతా వ్యాపించడం జరిగిందో ఆ రోజునే మహాశివరాత్రిగా మనం పూజ చేస్తున్నాము. సో అది అర్ధరాత్రి 12 గంటలకు అది జరిగింది కాబట్టి లింగోద్భవ సమయంలో మనము శివయ్యకు పూజ చేయడము, అభిషేకం చేయడము జరుగుతూ ఉంటుంది. ఇది పురాణ కథనం. ఇక శివరాత్రి జాగరణ విషయానికి వస్తే మనం మరొక కథను కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. కన్నప్ప అనే ఒక కోయదొర అడవుల్లో నివసిస్తూ వేట జీవనాధారంగా జీవించేవాడు. అతను వేటాడి తీసుకొచ్చిన మాంసాన్ని అతని భార్య వండి పెట్టడం ద్వారా ఇద్దరు జీవించేవారు. ఇలా ఉంటే ఆ కన్నప్ప భార్య చాలా గొప్ప శివభక్తి పరాయణరాలు. కానీ కన్నప్ప మాత్రం దేవుడు భక్తి అనేదాన్ని ఒప్పుకునేవాడు కాదు. అంగీకరించకపోగా నువ్వు అక్కడ కూర్చొని పూజ చేసేస్తే అన్నీ వచ్చేస్తాయా, అన్నీ మేలు జరిగిపోతాయా అనేవాడు. లేదు, నువ్వు వేటకు వెళ్ళిన ప్రతిసారి నీకు ఎటువంటి ఆపద జరగకుండా నీకు మంచి వేట పడాలని నేను ఇక్కడ పూజ చేస్తున్నాను అంటే మీ దేవుడు నన్ను కాపాడేస్తాడా? నేను బయట పోతే నన్ను నేను కాపాడుకుంటాను, దేవుడు వచ్చి కాపాడటం లేదు, నేను వేటాడితే మనం తింటున్నాము అంటూ భార్యను విమర్శిస్తూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి యథావిధిగా అతను వేటకు వెళ్ళడం జరుగుతుంది. వేటకు వెళ్ళినప్పుడు ఆ రోజంతా తిరిగినా అతనికి ఎటువంటి వేట దొరకదు. అలా అతను వేట కోసం వెళ్తూ అడవి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ రకంగా అతను దారి తప్పిపోవడము, ఇంకా చీకటి పడిపోవడంతో ఏం చేయాలో తెలియక ఎలాగో అలాగా ఎక్కడో ఒక చోట ఆ రాత్రికి తలదాచుకుందామని అడవిలోనే ఉండడానికి నిశ్చయించుకొని ఒక జాగ్రత్త కోసము ఒక పెద్ద చెట్టు ఎక్కి పైనెక్కి కూర్చుంటాడు. కూర్చొని నిద్రపోతే ఏ పాము వచ్చి చంపుతుందేమో, కింద పడిపోతే ఏ పులి వచ్చి తినేస్తుందేమో అని మెలకువతో ఉండడం కోసం అతను ఏం చేస్తాడంటే ఆ చెట్టు మీద ఆకుల్ని ఒక్కొక్క ఆకి తుంచి కిందికి పోస్తూ ఉంటాడనమాట, కిందికి విసిరేస్తూ ఉంటాడు. సో విషయం ఏమంటే ఆ రోజు శివరాత్రి కావడంతో అతను మెలకువతో ఉండడము, మరియు అతను ఎక్కి కూర్చున్న చెట్టు బిల్వ చెట్టు కావడంతో ఆ బిల్వపత్రాన్ని అతను తుంచి కిందికి పోస్తుండడంతో ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉండి ఆ శివలింగం పైన ఈ బిల్వపత్రాలు పడడం జరుగుతుంది. ఆ రకంగా అతనికి తెలియకుండానే బిల్వపత్రాలతో శివపూజ చేయడం జరుగుతుంది. ఆ రకంగా కన్నప్ప తనకు తెలియకుండానే శివరాత్రి రోజు ఉపవాసము, జాగారము, శివపూజ అన్నీ చేసుకోవడం జరుగుతుంది. తెల్లవారడంతో చెట్టు దిగి కిందికి వచ్చి కన్నప్ప తన వేటను తిరిగి మొదలు పెడతాడు. అతనికి అలా తిరుగుతూ ఉండగా ఒక శివాలయం కనిపిస్తుంది. అతను ఆలయంలోకి వెళ్ళి శివలింగాన్ని చూసి ఇలా అంటాడు,
నా భార్య నిత్యం నిన్ను పూజ చేస్తుంది కదా, నీకే ఘనశక్తి ఉంటే నాకు మంచి వేటను చూపించు, నాకు మంచి వేట దొరికితే నీకు కూడా భాగం పెడతాను అని చెప్పి మళ్ళీ అడవిలోకి వస్తాడు. అతను అలా అడవిలోకి వచ్చిన తర్వాత అతనికి ఒక మంచి పంది దొరుకుతుంది. దాన్ని వేటాడి దాని మాంసాన్ని కాల్చి ఆకులో పెట్టుకొని తీసుకొని వస్తాడు. తీసుకొచ్చి శివయ్య దగ్గరకు వచ్చి, నీకు మహత్తు ఉంది, నీకు నిన్ను అడక్కనే నాకు వేట దొరికేలాగా చేసినావు, దాన్ని ఈ భాగం నీకు తెచ్చినాను, తిను అంటూ శివలింగం ముందర దాన్ని పెట్టడం జరుగుతుంది. శివుడికి తినిపించడానికి తిను అంటూ ఆ మాంసం ఎత్తి శివలింగానికి తాకిచ్చే ప్రయత్నం చేస్తాడు. శివలింగాన్ని తాకగానే అతను ఒక రకమైన అనుభూతికి లోనవుతాడు. శివ తేజస్సు అతనిలోనికి ప్రవేశించిన భావన కలిగి ఒక రకమైన ఉత్తేజము, చైతన్యము కలుగుతుంది అతనికి. ఆ తెలియని భావంలో అతను ఉండంగానే శివలింగం కళ్ళల్లో నుంచి నీరు కరడాన్ని చూస్తారు. నీరు కరడం చూస్తుంటే అయ్యయ్యో శివుడి కంటికి ఏమో దెబ్బ తగిలింది, ఏమో జరిగింది, అది పోగొట్టాలా అని చెప్పి అతను అడవిలోకి పరిగెత్తి వెళ్ళి కొన్ని ఆకులు తీసుకొచ్చి పసరు పిండి శివయ్య కళ్ళలో పిండుతాడు. ఆ పసరు పడంగానే శివయ్య కళ్ళలో నుంచి నీరు కారడం ఆగిపోయి ఒక్క క్షణం తర్వాత ఒక కంటిలో నుంచి రక్తం కారడం మొదలవుతుంది. అది చూసి కన్నప్ప చాలా భయపడిపోయి, అయ్యయ్యో నేనేదో చేశాను, ఉన్న కన్ను కూడా పోగొట్టేశాను, ఇప్పుడు ఎలా చేసేది, ఏం చేస్తే ఈ రక్తం ఆగుతుందని ఎంతో ప్రయత్నం చేస్తాడు. అతని నుంచి చేత కాదు, ఆ రక్తాన్ని ఎలా ఆపాలో తెలియదు. అప్పుడు అతను తన కంటిని పెకలించి బాణంతో ఆ కన్ను తీసి శివయ్య అతికిస్తే అది అతుక్కొని రక్తం కారడం ఆగిపోతుంది. ఈ పక్క ఆగిపోయేసరికి మరో కంటిలో నుంచి రక్తం కారడం మొదలు పెడుతుంది. అయ్యయ్యో ఇంకొక కన్ను కూడా దెబ్బతినింది నా పొరపాటు వల్ల, ఈ తప్పిదాన్ని నేను సరిచేయాలా, ఈ కన్ను కూడా నేను తీసి పెడదాం శివయ్యకుని రెండో కన్ను కూడా తను బాణంతో పెకలించుకోకపోతూ సందేహం వస్తుంది. నా రెండవ కంటిని కూడా నేను బాణంతో తీసేస్తే అప్పుడు నాకు కళ్ళు కనిపించవు కదా, నాకు కళ్ళు కనిపించకపోతే ఈ రెండో కంటిని శివయ్యకు నేను ఎక్కడ అమర్చాలి, ఎక్కడ పెట్టేది, పొరపాటు జరుగుతుంది అని అతను ఆలోచించి తన ఎడమకాలు బొటన వేలును శివయ్య రెండవ కన్ను ఉన్న ప్రదేశంలో గుర్తు కోసం తాటిచ్చి పెట్టి తన కంటిని ఇంకొక కంటిని కూడా బాణంతో పెకలించి ఆ బొటన వేలున్న ప్రాంతంలో తడుముకుంటూ ఈ రెండవ కంటిని అమర్చడం జరుగుతుంది. అలా చేసేసరికి రెండో కంటిలో నుంచి కూడా రక్తం కారడం ఆగిపోతుంది. కానీ అదే సమయంలో సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవత కలిసి ప్రత్యక్షమై కన్నప్పకు చూపును ప్రసాదించి అతను ఆశీర్వదించడం జరుగుతుంది. ఇది నిజమైన భక్తి, నీ అమాయక భక్తికి నేను చాలా సంతోషించినాను అని కన్నయ్యకు అతని భార్యకు పరమశివుడు మోక్షాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ఆ రకంగా కన్నప్ప శివభక్తి పరాయణుడిగా మారడం గురించి మా పెద్దవాళ్ళు మాకు కథలు చెప్తూ దీని జతకు ఒక చిన్న పిట్టకథను కూడా జోడించేవారు. అదేమిటంటే కన్నప్ప పరమేశ్వరుని వరం అడిగినాడని. ఏమనంటే ఎవరైతే శివరాత్రి రోజు నిద్రపోకుండా పూర్తిగా మేలుకొని నీ పూజ చేస్తారో వాళ్ళు నీ భక్తులని, అంటే శివభక్తులని, ఎవరైతే జాగారం మధ్యలో తూగుతారో వాళ్ళు భక్త కన్నప్ప భక్తులని మా పెద్దవాళ్ళు మాకు చెప్పేవారు పిట్టకథ కింద. ఆ రకంగా మరుసటి రోజు పిల్లలు మేమంతా ఒకరినొకరు ఆట పట్టించుకునే వాళ్ళం కూడా. నీది కన్నప్ప భక్తి అంటే నీదే కన్నప్ప భక్తి, నాది శివభక్తి అని ఆట పట్టించుకునేవాళ్ళము. ఏది ఏమైనప్పటికీ శివరాత్రి రోజు ఆ శివుడి యొక్క శక్తి విశ్వం అంతా వ్యాపించి ఉంటుందని, ఆ రోజు జాగరం చేసిన వాళ్లకు ఆ యొక్క శక్తి తరంగాలు మనకు ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తూ మనలో శక్తిని నింపుతాయని పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాకపోతే శివరాత్రి రోజు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే వెన్నుపూసను నిటారుగా పెట్టి కూర్చోగలగడం. నిటారుగా పెట్టి కూర్చొని శివ పూజ చేసినా, అభిషేకం చేసినా, ధ్యానం చేసినా, జపం చేసినా మనకు ఎంతో గొప్ప ఫలితం ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారు. అసలు ఏమీ చెయ్యలేకపోయినా, చేసే శక్తి లేకపోయినా కనీసం చైర్లోనో సోఫాలోనో కూర్చొని నిటారుగా కూర్చొని శివనామస్మరణ ఓం నమః శివాయ అని మనం చెప్పుకుంటూ ఉంటే కూడా మనకు అది ఎన్నో రెట్ల ఫలితాలను ఇస్తుంది. అంటే మిగతా రోజుల్లో మనం చేసే పూజకు, జపానికి, తపానికి ఎంత శక్తి ఉంటుందో అంతకు 10 100 ఎన్నో రెట్లు పెరిగి మనకు శక్తి వస్తుంది ఒక్క శివరాత్రి రోజు అని ప్రత్యేకంగా ఆ రోజు జాగరణ చేయమని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి మనమంతా ఈ తత్వాన్ని వంట పట్టించుకొని ఓం నమః శివాయ అంటూ ఆ రోజు ఆ శివ పూజను మనము చేసుకొని ఫలితాన్ని పొందుదాము. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. వీడియో మీకు నచ్చింటే
లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పూజలు, వ్రతాలు, పండుగలకు సంబంధించిన వ్రతాల వీడియోల కొరకు, ఇంకా గుళ్ళు, గోపురాలు, ఆలయాల యొక్క సందర్శనాలకు సంబంధించిన ట్రావెల్స్ వివరాల కొరకు మన భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.